ఆత్మబంధు నమో నమ. మనము ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి, జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 10వదైనటువంటి ఔరంగాబాద్లో వెలిచినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో, దౌలతాబాద్ నుండి 20 కిలోమీటర్ల సమీపంలో అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతం అది ఆ సమీపంలో ఉండేందుకు ఈ జ్యోతిర్లింగం చాలా చాలా ప్రసిద్ధి చెందింది. కుసుమ అనే ఆమె ప్రతిరోజు ఆ పవిత్ర జలాల్లో శివుణ్ణి నిమజ్జనం చేసేది ప్రతిరోజు. ఆమె భక్తికి, ఆమె గౌరవానికి ప్రతి ఒక్కరూ ఎంతో మర్యాద ఇచ్చేవాళ్ళు. అది చూసి ఈ కుసుమ యొక్క కుసుమాలి భర్త రెండవ భార్య ఉంది. ఆమె చాలా అసూయ చెంది ఆమె కొడుకుని చంపేసిందనమాట. చంపేసినా కూడా ఆమె ఆ బాధలో కూడా దినాము శివుణ్ణి నిమజ్జనం చేసేది ట్యాంకులో. అలాంటప్పుడు శివుడు ఈమె భక్తికి చాలా ప్రసన్నుడయ్యి ఆ కొడుకుని బ్రతికిస్తాడని ప్రతీతి. తర్వాత ఆ రోజు అక్కడ ఉన్న వారందరికీ కూడా దర్శనమిచ్చాడని కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి దీన్ని ఇంకా అక్కడ కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా వెలసిల్లినాడు అని చెప్పి ప్రజల నమ్మకం అన్నమాట. అది ఎంతో పవిత్రమైంది, ఎంతో బలవత్తమైంది, ఎంతో శక్తి మాన్వితమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని చూసి తరించండి, ప్రసన్నులు కండి. ఇది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.